పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమగల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము ఆగమ కాల 2వ ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. మన రక్షకుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. ఈనాటి దివ్య పఠనాలను పరిశీలించి చూసినట్లయితే, మొదటి పఠనము యెషయా గ్రంథము 11వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 10 వరకును, రెండవ పఠనాన్ని పునీత చిన్నప్ప గారు రోమీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయము పవిత్ర వచనములు 4 నుండి 9 వరకును, పవిత్ర సువిశేష పఠనాన్ని మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 1 నుండి 12 వచనాల్ని మనము ధ్యానిస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నేడు ఆగమన కాల 2వ ఆదివారంలోనికి అంటే 2వ వారంలోనికి ప్రవేశించాం. ఈనాటి ప్రధాన ధ్యానాంశము దేవుని రాజ్యము హృదయ పరివర్తనము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరము ఆగమన కాల 2వ వారాన దేవుని రాజ్యము హృదయ పరివర్తనము గురించి ఎడారిలో బోధిస్తున్నటువంటి బాప్తీసు యోహాన్ను కలుసుకుంటూ ఉంటాం. యెషయా ప్రవక్త ప్రవచన నేపథ్యంలో బాప్తీసు యోహాను బోధనను మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఏ తేనె తోటలో దేవునితో మానవుని జీవితము స్వర్గతుల్యంగా ఉండేది. దేవునితోనూ సకల జలరాశులతోనూ మానవుడు సత్సంబంధాన్ని కలిగి శాంతి సమాధానముతో స్వేచ్ఛగా జీవించేవాడు. దేవుడు అతనికి తన నిర్ణయాలని తాను చేసుకునేటువంటి స్వేచ్ఛను ఇచ్చినట్లుగా సీరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథము 15వ అధ్యాయము 14వ వచనం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. తన ఆజ్ఞను మీరవద్దని, మీరితే తప్పకుండా చనిపోతావని దేవుడు ముందుగానే ఆజ్ఞాపించారు. వారిని హెచ్చరించినట్లుగా ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలోను 3వ అధ్యాయము 1 నుండి 3 వచనాలలో మనము నేర్చుకున్నాం. ఆదిలో దేవుడు సృష్టించినప్పుడు మానవుడు పాపరహితుడుగా, జన్మ పాపము గాని ఏ ఇతర పాపము గాని అతనికి సోకలేదు. దేవుడు మానవుణ్ణి శ్రేష్టమైనదిగా సృష్టించాడు కాబట్టి, అది తల్లిదండ్రులను పరిశుద్ధమును భాగ్యమునైన స్థితిలో సృష్టించాడు కాబట్టి, దేవుడు సృష్టించినటువంటి ఈ యొక్క భాగ్యస్థితిని కోల్పోయాడు అని సత్యోపదేశ సంక్షేపం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. కానీ మానవుడు దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసి పాపం కట్టుకుంటున్నాడు. పాపము వలన ఆ స్థితిని పోగొట్టుకున్నాడు. పాపం అంటే సర్వేశ్వరుడు ఆజ్ఞాపించిన దానిని బుద్ధి వివరము తెలిసిన తర్వాత మనసొప్పి అంటే స్వేచ్ఛగా మీరటమే, అంటే చేయవద్దన్న పని చేయటమే పాపమని సత్యోపదేశ సంక్షేపంలో మనము చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడే నేర్చుకున్నాం. పాపి యొక్క వ్యక్తి దేవుని చట్టాన్ని అతిక్రమించి దోషిగాను ఉంటూ ఉన్నాడు. ఎందుకంటే చట్ట ఉల్లంఘనమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని 1వ యోహాను 3వ అధ్యాయము 4వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. ప్రభువు ఏ నరుని పాపము చేయమని ఆజ్ఞాపింపడు కదా. సీరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథములో 15వ అధ్యాయం 20వ వచనంలో రాయబడి ఉన్న వాక్యం అది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, పాపము యొక్క ఫలితంగా దేవునితో స్నేహ సంబంధాన్ని, సాన్నిహిత్య సంబంధాన్ని, సహచర్యాన్ని మానవుడు కోల్పోయాడు. ఆత్మశాంతిని, మనశ్శాంతిని కోల్పోయాడు. ప్రకృతి వైపరీత్యము ఇల్లి వెలిసింది. సకల జీవరాశులతో సమాధాన జీవితాన్ని కోల్పోయాడు. తుదకు పాపము యొక్క ఫలితంగా మరణాన్ని ఆహ్వానించినట్లుగా ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలోను, రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 23వ వచనంలో కూడా మనము చదువుతున్నాం. పాపము యొక్క వేతనము మరణము.
ప్రియ సహోదరి సహోదరులారా, మోక్షాన్ని పోగొట్టుకొని పిశాచికి దాసులై మరణానికి ఇతర బాధలకు పాత్రులైరి అని సత్యోపదేశ సంక్షేపంలో మనం నేర్చుకుంటున్నాం. దేవునితో సాన్నిహిత్యం, తోటి మానవులతోనూ సకల జీవరాశులతోనూ శాంతియుతంగాను సమాధానంతోనూ జీవించాలంటే పాప క్షమాపణము, పాప నిర్మూలనము జరగాలి. అందు నిమిత్తమే మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమవుతూ ఉన్నాడు. పాప నిర్మూలనము మానవునికి అసాధ్యమైనది. ఫలితంగా మానవుడు దేవుని ఆశ్రయించి దేవుని మీద ఆధారపడుతున్నాడు. ఎందుకంటే మానవునికి అసాధ్యమైనది దేవునికి ఒక్కనికే సాధ్యమవుతుందని లూకా శుభవార్త 18వ అధ్యాయం 27వ వచనంలో మనం చదువుతున్నాం. దేవునికి సమస్తమును సాధ్యమే అని మత్తయి శుభవార్త 19వ అధ్యాయం 26వ వచనంలోను, లూకా శుభవార్త 1వ అధ్యాయం 37వ వచనంలోను మనం చదువుతున్నాం. ఈ నేపథ్యంలో దేవుడు దివు నుండి భూమికి దిగి రావాలి అని యోహాను శుభవార్త 11వ అధ్యాయం 27వ వచనము, మత్తయి శుభవార్త 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, పాప నిర్మూలనం చేయాలి అంటే పాపులను క్షమించాలని మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం పలుకుతూ ఉన్నది. శాంతి స్థాపన చేయాలి, శాంతికరుడు కావాలి, ఆయన రావాలి అని యెషయా ప్రవక్త 9వ అధ్యాయం 6వ వచనము, 11వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో మనం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణాన్ని మనం ధ్యానించినట్లయితే యెషయా ప్రవక్త తన ప్రవచనాల ద్వారా ఇజ్రాయేల్ ప్రజల్లో ఒక నూతన ఆశను స్వీకరింప చేస్తున్నాడు. నేటి పట్టణంలో శాంతియుతుడైన రాజు గురించి చదువుతున్నాం. యేసుక్రీస్తువే ఈ శాంతియుతుడైన రాజు. ఏలైనా ఈషాయి మొద్దు అంటే దావీదు నుండి పిలక పుట్టును. ఈషాయి దావీదు తండ్రి. అతని వేరు నుండి అంటే దావీదు నుండి ఒక కొమ్మ అంటే యేసుక్రీస్తు అనేటువంటి ఒక కొమ్మ ఎదుగుతుంది. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12, 13 వచనాలు, మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 27వ వచనము మరియు 20వ అధ్యాయము 30, 31 వచనాలు, మార్కు శుభవార్త 10వ అధ్యాయము 47, 48 వచనాలలో ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. దేవుని ఆత్మ అతనిపై నిలుచును. అతను అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు. యెషయా ప్రవక్త 11వ అధ్యాయం 2వ వచనంలోను, లూకా శుభవార్త 4వ అధ్యాయం 16 నుండి 21 వచనాల్లోను ఆయన ద్వారా దేశమున అంటే భూలోకములో శాంతి నెలకొల్పబడుతుంది. శాంతి సమాధానాలు వస్తాయి. అది పాప క్షమాపణము, పాప నిర్మూలన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. యేసుక్రీస్తువే లోక రక్షకుడు, పాపుల రక్షకుడు అని మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనం మనం చదువుతున్నాం. పాపమును దాని ప్రభావమును శాపమును తొలగించేవాడు ఆయన ఒక్కడే అని యెషయా ప్రవక్త 53వ అధ్యాయం 10వ వచనంలోను, పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 7వ వచనంలోను పలుకబడుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ద్వారా ఆయన కాలంలో ఆంతరంగికమైన మార్పు చేకూరుతుంది. ఇలాంటి మార్పు మానవుల్లో మాత్రమే కాకుండా ప్రకృతిలోనూ సకల జీవరాశుల్లోనూ వస్తుంది అని యెషయా ప్రవక్త 11వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనంలో మనం చదువుతున్నాం. ఆయన దైవాత్మ పూరితుడై న్యాయమును ధర్మబద్ధమైన పరిపాలనను చేయును అని యెషయా ప్రవక్త 11వ అధ్యాయం 2 నుండి 5 వచనాల్లో మనం చూస్తున్నాం. అంటే ఆయన శాంతిని నెలకొల్పును అని మనం అర్థం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇకపోతే 2వ పట్టణాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ఈ ఆగమన కాలమును నిరీక్షణ కాలమనియు ఎదురు చూచే కాలమని అని అంటాం కదా. ఈనాటి 2వ పట్టణంలో పునీత పౌలు కూడా ప్రభు కొరకు నిరీక్షించాలని బోధిస్తున్నారు. పాపమును క్షమించి పాప నిర్మూలన చేసి ఫలితంగా శాంతిని స్థాపించేవారు శాంతియుతుడు, శాంతి కాముకుడు, న్యాయాన్ని పాటించుచు పరిపాలన చేయువారునై క్రీస్తు ప్రభువు 2వ రాకడకై మనమంతా నిరీక్షించాలి.
ఈ క్రమంలో సహనంతో జీవిస్తూ ఒకరినొకరిని ప్రోత్సహించుకుంటూ ప్రేమించుకుంటూ వేచి ఉండాలని రోమీయులకు రాసిన లేఖ 15 పౌలు గారు మనల్ని హెచ్చరిస్తున్నారు. అందు నిమిత్తము సహనమునకును ప్రోత్సాహమునకును కర్తయగు దేవుని మీద ఆధారపడాలని పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 15 ద్వారా బోధిస్తున్నారు. ఓర్పు, సహనము, ప్రోత్సాహము మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా బోధించడం ద్వారా మనకు లభిస్తాయని రోమీయులకు రాసిన లేఖ 15 పౌలు గారు మనకు తెలియచేస్తున్నారు. కావున ఈ ఆగమన కాలంలో ప్రభు రాకడకై ఎదురు చూస్తూ క్రమంలో మన సమయంలో ప్రార్థనలోను పరిశుద్ధ గ్రంథ పఠనంలోను గడుపుతూ అనవసరమైన విషయాలను ఆసక్తిని వదిలివేయాలని లూకాసు సువార్త 21 మనల్ని కోరుతూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, సహనము కలిగి ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ దేవుని మీద ఆధారపడి మన రక్షణకై ఎదురు చూడాలి. జ్ఞానస్నానం తీసుకున్నాను కదా, మేము దేవుని బిడ్డలమే అని అనుకుంటే సరిపోదు. మన పాపానికి ప్రాయశ్చిత్తపడి పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెందాలి. మంచి కార్యాల ద్వారా దేవునికి తగిన ఫలవంతమైన జీవితాన్ని మనము జీవించాలి. మంచి పండ్లను ఇవ్వని వృక్షాలను వేలతో నరికి వేయుటకు గొడ్డలి సిద్ధంగా ఉన్నదని, అంటే దేవుని తీర్పు దినము దగ్గరలో ఉంది కనుక మంచి పండ్లను ఇయ్యని ప్రతి వృక్షము నరకబడి అగ్నిలో పారవేయబడును. అలాగే తూర్పారబట్టుటకు ఆయన చేతి యందు చేట సిద్ధముగా ఉన్నది. ఆయన మంచి గింజలను గిడ్డంగులకు తోలుకొని పొట్టును ఆరని అగ్నిలో వేసి కాల్చివేయును అని మత్తయి శుభవార్త 3:12 పలుకుతున్నారు. యోహాను బోధనలను పూర్తిగా మనం అర్థం చేసుకొని హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలాలి. ఇక సువార్త పరిచర్యలో సువిశేష పఠనాన్ని మనం ధ్యానించినట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, బాప్తిజం యోహాను యూదయ దేశపు ఎడారిలో చేసినటువంటి ప్రబోధాలను మనం వింటున్నాం. పరలోక రాజ్యము సమీపించింది, మీరు హృదయ పరివర్తన చెందండి అని 3:2 పలుకుతున్నారు. ఎడారి కేవలం ఒక స్థలం మాత్రమే కాదు, అది ఒక వ్యక్తిగత అనుభవం. ఎడారి కేవలం శోధనలకు నిలయం మాత్రమే కాదు, ఏకాంతమునకు, ప్రార్థనకు, ధ్యానానికి, దివ్య ఆవిష్కరణకు, సంపూర్ణమైన మార్పుకు అది ఒక నిలయం, ప్రశాంతమైన ప్రదేశం. కాబట్టి అక్కడ నీవు దేవుని ఆరాధిస్తావా, సైతాను శోధనతో మునిగిపోతావా అనేది నిర్ణయించుకోవలసింది నువ్వే. బాప్తిజం యోహాను ప్రభు మార్గాన్ని సిద్ధం చేయడానికి పంపబడ్డ ప్రవక్త. కాబట్టి యోహాను ముందు ఇజ్రాయేలు చివరి ప్రవక్త మలాకి. బాప్తిజం యోహాను గూర్చి ప్రవచనాన్ని మలాకి గ్రంథము 3:1 మనం చూడవచ్చు. ఇదిగో నా మార్గము సిద్ధం చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును. అలాగే 4:5-6 నేను ఏలియా ప్రవక్తను మీ యొద్దకు పంపుదును, హృదయ పరివర్తనకు పిలుపునిచ్చును అని వ్రాయబడి ఉన్నది. మెస్సియాకు ముందుగా ఏలియా వచ్చునని యూదులు నమ్మేవారు. సువార్తలో యేసు ఏలియాను బాప్తిజం యోహానుగా గుర్తించాడు. మత్తయి శుభవార్త 11:11-14 17:10-17 మనం చూస్తున్నాం. మలాకి ప్రవచనాలు 4 శతాబ్దాల తర్వాత బాప్తిజం యోహాను రాకతో నెరవేరాయి. ప్రియ సహోదరి సహోదరులారా, బాప్తిజం యోహాను తన బోధనలో శాంతియుతుడైన రాజును, పాపాలను రక్షించేటువంటి రక్షకుడును, లోక రక్షకుడును, యేసుక్రీస్తు యొక్క ఆగమనాన్ని గూర్చి మానవుల హృదయ పరివర్తనతో తిరిగి దేవుని యొద్దకు రావాలని ప్రబోధిస్తున్నాడు. రక్షకుని రాకడ దగ్గరలోనే ఉన్నదని, ఆయన ఎదురేగి కలుసుకునేందుకు సిద్ధమని మత్తయి శుభవార్త 25:1 పలుకుతున్నాడు. అందు నిమిత్తము హృదయ పరివర్తన చెందాలని, లేకుంటే ఆయన కోపాగ్నికి గురి అవుతారని మత్తయి శుభవార్త 3:7, 10, 12, అలాగే యోహాను శుభవార్త 15:2 ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నారు. ప్రజలను ఆహ్వానించుచునెను,
ఆయన ఆగమనకై సిద్ధపడి ఓపికతోనూ సహనముతోనూ ఎదురు చూడాలని మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 1 నుండి 5 వచనాల్లో మనం చూస్తున్నాం. మరి పరలోక రాజ్యము, దేవుని రాజ్యం అంటే ఏమిటో మనం పరిశీలించి చూద్దాం. బాప్తీస యోహాను తన బోధనలో మొదటిగా పరలోక రాజ్యము పరిచయం చేస్తున్నాడు. 3వ అధ్యాయం 1-2 వచనాలలో పరలోక రాజ్యం అంటే తన ప్రజలపై చురుకైన సమర్థవంతమైన దేవుని పరిపాలన, దేవుని రాజ్యము వస్తుంది అని గాఢంగా విశ్వసించేది క్రైస్తవ తత్వం. అందుకే పరలోక జపంలో కూడా మనము చెప్తూ ఉన్నాం, నీ రాజ్యము మాకు వచ్చునుగాక అని. దీనినే బాప్తీస యోహాను మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 2వ వచనంలోను, యేసు మరి మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 17వ వచనంలోను బోధించారు. దేవుని రాజ్యము పాత నిబంధనలోని ప్రవక్త బోధన నుండి ముఖ్యంగా 50 దినము లేదా తీర్పు రోజున మరి పరలోక రాజ్యం అనే భావన ఉద్భవించిందని జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనము, యెషయా గ్రంథము 13వ అధ్యాయం 6వ వచనంలోను, యావే గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనము, 3వ అధ్యాయం 14వ వచనంలోను ఈ భావన మనకు కనిపిస్తూ ఉన్నది. యూదుల యొక్క రాజకీయ నైతిక రాబోవు రాజ్యం గురించి కలలు కంటున్నారు. దావీదు వంశం నుండి మెస్సయా రాజ్యానికి రాజు అని తలంచారు. రాజు అనుచరుల దేవుని చిత్త ప్రకారము, ఆయన ప్రమాణాల ప్రకారం జీవించాలి. కాబట్టి పౌలు 2 రాజ్యాల గురించి 1 కొరింథీ 15వ అధ్యాయం 23-28 వచనంలో చెప్తున్నాడు. మొదటిగా మెస్సయా రాజ్యము, యేసుక్రీస్తు దాన్ని పరిపాలిస్తారు. ఆ తర్వాత దేవుని రాజ్యము, దేవుడు సర్వులకు సర్వమై విరాజిల్లును అని వ్రాయబడి ఉన్నది. దేవుని రాజ్యము మనల నుండి ఏమి కోరుకుంటుంది ప్రియా సహోదరి సహోదరులారా? కేవలము చట్టానికి విధేయులమై ఉండుట మాత్రమే కాదు, దేవునితో సంబంధం కలిగి జీవించాలి. హృదయ పరివర్తన కలిగి మన జీవితాలను దేవునికి అంకితం చేసుకోవాలి. దేవుని రాజ్యం అంటే దేవుని పట్ల, ఇతరుల పట్ల అనంతమైన ప్రేమను కలిగి ఉండాలి. పాపము నుండి పరిపూర్ణతలోనికి మారడం. దేవుని రాజ్యము సాక్షాత్కారం కావాలి అంటే విశ్వాసుల స్వభావములో, ప్రవర్తనలో, అన్నిటికంటే ముఖ్యంగా హృదయములో సమూలమైన మార్పు రావాలి. పశ్చాత్తాపపడి పవిత్రులుగా, నీతిగా జీవించడానికి కృషి చేయాలి. బాప్తీస యోహాను, యేసు ఇరువురు కూడా దేవుని రాజ్యం కోసం అవసరమైన హృదయ పరివర్తనను బోధించారు. యేసు ప్రభువే ఆ దేవుని రాజ్యము, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. ఆయన మనుష్యావతారమై దేవుని రాజ్య సువార్త బోధించడానికి, దేవుని రాజ్యం కొరకు సత్యాన్ని సాక్ష్యం ఇచ్చడానికి వచ్చారు. దేవుని రాజ్యం గురించి తన ద్వారా, బోధన ద్వారా బహిర్గతమనిచ్చారు. దైవ రాజ్య సంపూర్ణతను తన శ్రమలు, మరణము, ఉత్థానము ద్వారా ఆయన ప్రారంభించాడు. అంటే దేవుని అనంత ప్రేమకు ఇవన్నీ కూడా చిహ్నాలు. సకల జాతి జనులు తనకు శిష్యులుగా చేయమని ఆయన తన శిష్యులను ఆజ్ఞాపించినట్లుగా మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తున్నాం. దేవుని రాజ్యంలో శిష్యులు కావాలి అంటే జ్ఞానస్నానము మొదటి మెట్టు. ఉదయ పరివర్తన నిమిత్తము నేను మీకు నీటితో బాప్తిజం ఇస్తున్నానని 3వ అధ్యాయం 11వ వచనంలో బాప్తీస యోహాను గారు పలుకుతున్నారు. తర్వాత యేసు ఇచ్చిన ఆజ్ఞలను అన్నిటిని తప్పక పాటించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక హృదయ పరివర్తన అంటే దేవుని వైపుకు అంతర్గతమైన మలుపు. హృదయ పరివర్తన ఇది పాపము నుండి మరలటం. హృదయ పరివర్తనతో ప్రవర్తన కూడా పరివర్తన ఉండాలి. కేవలం గతాన్ని తలుచుకొని దుఃఖించడం, చింతించడం, విచారించడం కాదు. అంటే హృదయ పరివర్తనకు గ్రీకులో వాడబడిన పదము మెటానోయ. అంటే హిబ్రూ పదం ఏమిటంటే టెషుహా. దీని అర్థం ఏంటంటే సంపూర్ణ మార్పు, మనస్సు, బుద్ధి యొక్క సంపూర్ణ మార్పు. ఒక వ్యక్తి యొక్క సంపూర్ణ మార్పు. ఒక వ్యక్తి తన మనస్సుని, బుద్ధిని, హృదయాన్ని, జీవన శైలి యొక్క సంపూర్ణ మార్పు. పాపాన్ని విడనాడి హృదయపూర్వకంగా దేవుని వైపుకు మరలడం, దేవుని ఉద్దేశం ప్రకారం జీవించటం, దేవుని చిత్తాన్ని నెరవేర్చటం, పరిశుద్ధులుగా జీవించటం, నిబద్ధత కలిగి జీవించటం,
హృదయ పరివర్తనకు తగిన పనులు చేయాలి. తమ జీవితాలను విశ్వాసులు ఫలింప చేయాలి. హృదయ పరివర్తనము మంచి కార్యాలు, మంచి ఫలాలు చేయనట్లుగా నడిపిస్తుంది. కాబట్టి హృదయ పరివర్తనము ఒకసారి జరిగేది కాదు. మన జీవితంలో ప్రతిరోజు హృదయ పరివర్తన చెందాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇకపోతే పౌలు గారు రాసిన లేఖలు చదివినట్లుగానే, యోహాను గారు పలికిన మాటలను ఆలకించినట్లుగానే మన రక్షకుడు, లోక రక్షకుడైన యేసుక్రీస్తుని ఆరాధిస్తూ ఆయన మనల్ని తూర్పారబట్టక ముందే ఈ పండుగకు సిద్ధపడుతున్న మనందరము కూడా ప్రతి దినము హృదయాన్ని పరిశీలించుకొని పొరుగువారిని ప్రేమిస్తూ, పొరుగువారి పట్ల దయ కలిగి, కనికరం కలిగి, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ నిజమైన క్రైస్తవ జీవితానికి సుమాతృకగా జీవించాలని, పరిశుద్ధతను పొందుకోవాలని, తద్వారా మన రక్షకుడైన యేసుక్రీస్తుని ఒకరోజు కలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలని, అది ఎప్పుడు ఎక్కడ ఏ గడియో తెలియని విధంగా ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుండే ప్రతి దినము ప్రతి క్షణము మనస్సును పరివర్తన చెందించుకొని క్రీస్తు ప్రభునందు జీవించడానికి ప్రయాసపడదాం. మన రక్షకుడు, లోక రక్షకుడైన యేసుక్రీస్తు మిమ్మును, మీ కుటుంబాలను, మా కుటుంబాన్ని కూడా దీవించి కాచి కాపాడునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియోని 10 మందికి షేర్ చేయగలరని, సబ్స్క్రైబ్ చేయగలరని మీ యొక్క మరి ఆశీస్సులు కోరుతూ మీ పూదోట స్వరాజ్య ప్రసాద్.